అన్నది మనం డిటెక్ట్ చేయాల్సింది కంటితో, మన చేత్తోనూ మన కంటితో చూస్తే డిటెక్ట్ చేయాలి. ఈ అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అయిన గ్రేడ్ 1 వ్యారికోసిల్కి అలా రిలవెన్స్ అంటూ ఏమీ లేదండి. దానివల్ల ఎలాంటి నష్టం జరగదు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మందిలో 100 మందిని పట్టుకొని మనం స్కానింగ్ చేస్తే 30-40 మందిలో ఈ విధంగా చిన్న వ్యారికోసిల్ అనేది ఉండనే ఉంటుంది. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, దానివల్ల మనకి ఎలాంటి నష్టము జరగదు. వారికోసిల్ అనేది డిటెక్ట్ చేయాలి అంటే అది మన కంటితో, మన చేత్తో మనం పాల్పేట్ అంటే మన నేకెడ్ ఐతో ఎగ్జామినేషన్తోనే అది డిటెక్ట్ అవుతుంది. అలా కనపడిన పక్షంలోనే దానికి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా బీజం చిన్నదయ్యి, ఆ వారికోసిల్ వల్ల ఈ బీజం చిన్నదయిందండి, కుడిపక్క బీజం కన్నా ఎడంపక్క బీజం చిన్నదిగా ఉంది అనుకున్నప్పుడే ఆ వారికోసిల్కి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి యుక్త వయసులో ఉన్న వాళ్ళలో చిన్న వారికోసిల్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆ వారికోసిల్ వల్ల నొప్పి కంటిన్యూస్గా నొప్పి చేసినా కానీ, లేక బీజం సైజు చిన్నదైనా కానీ అప్పుడే దానికి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అయ్యే వారికోసిల్స్కి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా లేదు. కాబట్టి ఓవర్ ఇన్వెస్టిగేషన్ చేయించుకొని కష్టాలు కొని తెచ్చుకోవడం కన్నా ఒక డాక్టర్ని చూయించుకొని దాని తర్వాతే దాని డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. ఎపిడిడైమిటిస్ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏంటి? దీన్ని క్రానిక్ ఎపిడిడమైటిస్ అంటామండి. చూడ్డానికి ఏమీ కనపడదు, అక్కడ చెప్పుకునేదానికి చాలా ఉంటుంది. ఎగ్జామినేషన్ చేస్తే బీజం వెనకలి భాగంలో ఎపిడిడమిస్ అనే స్ట్రక్చర్లో కొద్దిగా నొప్పి ఉండడం జరుగుతుంది. నొక్కినప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది. ఇది క్రానిక్ ఎపిడిడమైటిస్ అంటారు. ఇది క్లెమిడియా అనే కొన్ని ఆర్గానిజమ్స్ వల్ల వస్తూ ఉంటుంది. మామూలుగా యాంటీబయాటిక్స్ ఏదైతే చాలామంది చెప్తాను, సార్ సిప్రోఫ్లాక్సిన్ వాడాను, అది వాడాను, ఇది వాడాను, వాటితో తగ్గలేదు అని చెప్పేసి. ఈ రొటీన్ యాంటీబయాటిక్స్తో తగ్గదండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే డాక్సీసైక్లిన్ అనే మందు అది వేసుకుంటే వీళ్ళలో కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే ఒక కోర్సు తీసుకున్నంత మాత్రాన కంప్లీట్గా పోతుంది అనుకోవడం తప్పండి. 2-3 కోర్సులు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇది 3 నెలలు నార్మల్గా ఉండి మళ్ళీ 4 నెలల్లో ఇట్లా వచ్చే అవకాశంగా ఉంటుంది. సో క్రానిక్ ఎపిడిడమైటిస్ అనేది ఒక న్యూసెన్స్ కన్నా, బిమారీ కన్నా ఒక న్యూసెన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ బట్ మోర్ ఎ న్యూసెన్స్ దాన్ ఎ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీజాల్లో సాధారణంగా కనిపించే సమస్యలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. అధిక బరువుతో తెలివికి చేటు.